ఈ యొక్క కీర్తన ఆనంద రససుందరి బ్రహ్మానంద రససుందరి అని ఆదిశక్తి పరాశక్తి వారిని యొక్క కీర్తన. ఈ యొక్క కీర్తన షణ్ముఖ ప్రియ రాగంలో ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనేది ఈ యొక్క కీర్తన యొక్క స్వరస్థానాలు గమనిస్తున్నట్లయితే సజ్జమము, రిషభము, గాంధారము, మధ్యమము, ప్రతిమధ్యమ రాగము, పంచమము, దైవతము, నిషాదము, పై సజ్జమము. ఆనంద రససుందరి బ్రహ్మానంద రససుందరి అంటూ ఆనంద రససుందరి బ్రహ్మానంద రససుందరి ఆనంద రససుందరి బ్రహ్మానంద రససుందరి ఆనంద రససుందరి. ఈ విధంగా ఈ పాటని పల్లవిగా చెప్పుకోవచ్చు. అయితే తర్వాత వచ్చేటువంటి అనుపల్లవిగా కన్న తల్లివి నీవే కాళీమాతవు నీవే, కన్న తల్లివి నీవే కాళీమాతవు నీవే, అన్నపూర్ణవు నీవే ఆదిశక్తివి నీవే, అన్నపూర్ణవు నీవే ఆదిశక్తివి నీవే. తర్వాత ఈ యొక్క పల్లవికి మొదటి పల్లవికి మిత్రం అనేది తయారు చేయడం జరిగింది. సృష్టి స్థితి లయ కారణి జనని సర్వాణి త్రిభువన పాలని, నిత్యగాన రాగతాన రూపిణి, నిత్యగాన రాగతాన రూపిణి, కామేశ్వరి విజయేశ్వరి భువనేశ్వరి, కామేశ్వరి విజయేశ్వరి భువనేశ్వరి, ఆనంద రస సుందరి బ్రహ్మానంద రస సుందరి, ఆనంద రస సుందరి. ఈ విధంగా చరణము పల్లవి కూడా వచ్చాయి. తర్వాత చరణం పూల గిన్నెలలోన పాలు పొసగిన దాన, పూల గిన్నెలలోన పాలు పొసగిన దాన, ఎన్ని జన్మలకైనా నిన్ను మరువను తల్లి, ఎన్ని జన్మలకైనా నిన్ను మరువను తల్లి, భక్తి ముక్తి శక్తి ప్రదాయని భుజంగ పాలని బుద్భుత పావనే, కామక్రోధ లోభ మోహనాశని, కాత్యాయని దాక్షాయని రక్షామణి, భక్తి ముక్తి శక్తి ప్రదాయని భుజంగ పాలని బుద్భుత పావనే, కామక్రోధ లోభ మోహనాశిని, కాత్యాయని దాక్షాయని రక్షామణి, ఆనంద రస సుందరి బ్రహ్మానంద రస సుందరి,
ఆనందరస సుందరి సుందరి సుందరి. ఇది అమ్మవారి యొక్క చక్కటి కీర్తన. ఈ కీర్తన కూడా భజనలో చక్కగా ఆనందంగా పాడుకోవచ్చు. మీ యొక్క స్వరస్థానాన్ని బట్టి, మీ యొక్క శృతిని బట్టి, మీ యొక్క తాళ ప్రక్రియను బట్టి మీరు ఎంచుకుని ఈ పాట పాడండి. ఈ పాట ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి, వారు కూడా పాడుకోవడానికి అవకాశంగా ఉంటుంది. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క విలువైనటువంటి సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.